హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు నేను మన ఛానల్లో మురుమురా లడ్డు చేస్తున్నాను. ఈ లడ్డు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. దానికోసం ఒక 2 కప్స్ మురుమురాలు తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మురుమురాలు అనేవి క్రిస్పీగా అవుతాయి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బాండి తీసుకొని అందులో మనం 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా పాకం వచ్చేదాకా కలుపుకోవాలి. అసలు ఇందులో వాటర్ అసలు యాడ్ చేయొద్దు. వాటర్ లేకుండా మనం చేసుకోవాలి రెసిపీ. సో కాబట్టి ఇది మారుతూ ఉంటుంది. సో అందుకే కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఇలా కలుపుతున్నప్పుడు మనకు బెల్లం మంచిగా కరుగుతుంది. కరిగి మంచి థిక్ పాకం వస్తుంది. ఇలా కరుగుతుంది చూడండి. ఇది ఇంకా కొంచెం కరగాలి. మనము ఒకసారి వాటర్లో వేసి చూద్దాము ఎలా వచ్చింది స్ట్రక్చర్ అనేది. మనం వాటర్లో వేసి మనం ఒకసారి ఇలా రౌండ్గా చుట్టినప్పుడు లడ్డులాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా వచ్చినట్టు. ఇది ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంది. సో మనం ఇంకొక 2 మినిట్స్ దీన్ని వేడి చేసుకోవాలి పాకాన్ని. ఇంకా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మారుతూ ఉంటుంది. సో మంచిగా ఇలా కరిగించుకోవాలి పాకం మొత్తం. కరిగిన తర్వాత మనం మురుమురాలు వేసుకుందాం. 2 కప్స్ మురుమురాకి 1 కప్ బెల్లం సరిపోతుంది. బెల్లం అనేది ఇంకా మన టేస్ట్ తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం. ఇలా పాకం మొత్తం మురుమురాలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటే అన్ని మురుమురాలకి పాకం అనేది ఈవెన్గా పడుతుంది. మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఇంకా కొంచెం మనం చేతికి వాటర్ అద్దుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది, వేడి మీదనే చుట్టాలి, లేకపోతే ఆరిన తర్వాత అయితే లడ్డు సరిగా రాదు. సో ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి చేతికి తడి వేసుకుంటూ. ఇక్కడ నుంచి చేతి తడి చేస్తూ లడ్డు కడుతున్నా. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. మీకు ఖచ్చితంగా చాలా చాలా టేస్టీ మురుమురా లడ్డు వస్తుంది. సో ఇలా అన్నీ చుట్టుకున్న తర్వాత మనం ఆరనివ్వాలి. ఒక 2-3 అవర్స్ గాలికి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి 1 మంత్ స్టోర్ ఉంటాయి ఇవి. పిల్లలకి చాలా చాలా ఇష్టం ఈ లడ్డు. నాకు కూడా చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఇది. బయట దొరికే స్వీట్స్ కంటే కూడా ఇలా ఇంట్లో స్వీట్స్ చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. బయట కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ రాదు తింటే. సో ఇవి ఫ్రెష్గా చాలా బాగుంటాయి. మీకు ఏదైనా ఇంకొక రెసిపీ కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను చేస్తాను. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.